ఈ రోజున భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సేవకుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఆ ప్రేమ ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. నీ భర్త అందగాడు కాకపోయినా, నీ భర్త బలవంతుడు కాకపోయినా, నీ భర్త ఎత్తాటి వ్యక్తి కాకపోయినా, అయినా అతను నీ భర్త అయి ఉన్నాడు కాబట్టి నువ్వు ప్రేమించవలసిన దానిగా ఉన్నావు. కానీ నువ్వు ఒక క్రైస్తవునివైతే, నీకు క్రీస్తు ప్రేమను గురించి నీకు తెలిస్తే, నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు నీ భార్య సన్నగా ఉండొచ్చు, తర్వాత నీ భార్య లావుగా అయిపోవచ్చు. నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు నీ భార్య కొంచెం మరి అందంగా కనపడవచ్చు. పని చేసి పిల్లల కోసం శ్రమపడి నీ భార్య యొక్క ఆ ముఖము ముడతలు పడవచ్చు, కంటి కింద నల్లగా అవ్వచ్చు. అయినా నీ భార్య అదే ప్రేమను కలిగి ఉండాలి.